నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సీఎం చంద్రబాబు నాయుడు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి తమ నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తన నియోజకవర్గానికి రావటం ఇదే తొలిసారి. ఈ రోజు ఉదయం కుప్పం చేరుకున్న చంద్రబాబు దంపతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు నేరుగా ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సాంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సమర్పించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దేశానికి ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ని తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో డీఈఓలు, ఏపీసీలతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్ పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ రావాలని మంత్రి నారా లోకేష్ మార్గనిర్దేశం చేశారు. చాలా క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. రెండోది, డాష్ బోర్డ్ ఎట్లుగో మీరు అందరూ చూస్తాం మొదలు పెట్టారు. ఇంకా దానిపైనే యాక్షన్ ప్లాన్ దిశగా మనం పనిచేయాలి. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 2 భాగాలుగా విడగొట్టినప్పుడు ఒకటి నెవర్ ఎన్రోల్, రెండోది డ్రాప్ అవుట్. సో డ్రాప్ అవుట్ రేట్ చూస్తే సుమారుగా 1,00,000 మంది పిల్లలు మన సిస్టమ్ నుంచి డ్రాప్ అయ్యారు. అంటే ఇటు పక్కన ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు లేని పిల్లలు సుమారుగా 1,00,000 మంది ఉన్నారు. నెవర్ ఎన్రోల్ కూడా ఇంకా డేటా మేము ఫైన్ ట్యూన్ చేస్తున్నాం, అదొక సెట్. సో ఎక్కువ శాతం మనం ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, 100% ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు కర్నూలు నుంచి వలస కార్మికులు ఉంటారు, ఇటు వస్తాం జరుగుతుంది. అది కల్లారనే పాదయాత్రలో కూడా చూస్తాం జరిగింది. ఐ అప్రిషియేట్ దేర్ ఆర్ ఇష్యూస్, కానీ ఇక్కడనే ఎన్రోల్ అవ్వాలి పిల్లలు. అంతేగాని పిల్లలు పొలం పనికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. అది యూ హావ్ టు బి వెరీ వెరీ క్లియర్. సో ప్రాపర్ ట్రాకింగ్ మెకానిజం అనేది చాలా అవసరం. ఇది ఒక నాన్ నెగోషియబుల్ నన్ను అడిగితే. రెండోది వచ్చేగల లెర్నింగ్ ఎక్సలెన్స్. లీప్ అన్న పేరు పెట్టింది అందుకే, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లెర్నింగ్ ఎక్సలెన్స్ తీసుకెళ్ళాలంటే గ్యారంటీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది ఒక మిషన్ గా పెట్టుకుని పనిచేయాలి. అలాగే మన కాలేజెస్ నుంచి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వచ్చి ఆల్రెడీ ట్రాకింగ్ స్టార్ట్ చేశాం, కానీ ఇన్ స్పిరిట్ అమలు చేయాలి. సెక్రటరీ గారు ఒక మంచి మాట అన్నారు, వాస్తవాలు మనం తెలుసుకున్నప్పుడే సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. నేను సెక్రటరీ గారు ప్రవాసాంధ్రుల సంక్షేమం సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసు తెలిపారు. బుధవారం ఏపీ ఎన్ఆర్టీ భవన్ లో మంత్రి కొండపల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సమావేశమైంది. ఏపీలో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం ఏపీలో తెలంగాణ కమిటీ పర్యటిస్తోంది. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమంపై ఏపీలో అమలవుతున్న పద్ధతులపై తెలంగాణ కమిటీ అధ్యయనం చేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అత్యవసర సహాయక చర్యల్ని తెలంగాణ బృందం పరిశీలించింది. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, నకిలీ ఏజెంట్లపై ఏపీ పోలీసు ఎన్ఆర్ఐ సెల్ తీసుకుంటున్న చట్టపరమైన చర్యలపై చర్చించారు. NRI cell, which is similar to MRC, Migrant Resource Center, in every district. There is a dedicated MRO and police inspector will be helping the NRIs. Any issue in that cell, any NRI who comes to the native place and logs grievance in that cell. So there is a dedicated MRO who works on the revenue issues and the police to help them on the civil matter issues, anything related to the police. So it's a lot of integration which we are trying to do because it's all together. It's a new concept because we also do the TTD Kalyanams. TTD Kalyanams NRS చాలా ఇష్టపడతారు. సో అది కూడా చేయడం జరిగింది. అండ్ ఫర్ ఎన్ఆర్ఐస్ హు కమ్ ఆల్సో వీ గివ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇన్ అటెస్టింగ్ దర్శనమ్స్. సో వీ హ్యావ్ సమ్ క్లోజ్ టు అబౌట్ 5 temples in Innai. So 5 or 6 temples ki we apply 8 temples across the state unte vallu they send an email. There is an application on the website where they can request for the darshanam. We route them to the concerned endowment officer of the district. So they will handhold them. So there is a system which we are establishing and streamlining this. Only through online applications, or else even walk-in NRI also can get this. కేంద్రం ఆదేశాల మేరకు జూన్ 5 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని తెలియజేసేలా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. హార్టికల్చర్ ని రాయలసీమ హబ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అన్నారు. సాగునీటి, త్రాగునీటి కోసం రాయలసీమలో పలు ప్రాజెక్టులని పూర్తి చేస్తున్నారని అన్నారు. పక్క దేశాల నుంచి రోహింగ్యాలు మన రాష్ట్రాల్లోకి అక్రమంగా చొరబడి ఈ రాష్ట్ర పేద ప్రజలకి సంక్షేమం దక్కకుండా ఇబ్బందులకి గురి చేస్తున్నారని, ప్రక్షాళన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో వైసీపీ వాటిని విమర్శించడం మానుకోవాలని హితో పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సగటు భారతీయుడు గర్వపడేలాగా తన పర్యటన అనుక్షణం సాగుతుంది. ఒకప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి భారత ప్రధాని, రాష్ట్రపతులు విదేశీ పర్యటన చేస్తే ఆ దేశాల్లో ఉన్నటువంటి మీడియా అంతా కూడా రమేష్ నాయుడు ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా అయితే జోన్ పేజీలో 4 లైన్లు వస్తుందో ఆ విధంగా మన దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రుల యొక్క వార్తలు విదేశాల్లో ప్రచురించేటివి ఆ మీడియా సంస్థలన్నీ కూడా ఆ స్థానంలో. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన పోతున్నారంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, అధ్యక్షులు వాళ్ళ యొక్క స్వదస్తూరితోటి ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో వ్యాసాలు రాసేటువంటి పరిస్థితి. భారతదేశంతో మేము వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందం పెట్టుకోబోతున్నాం. మా యొక్క చిరకాల మిత్రుడు భారతదేశానికి సంబంధించిన ప్రధాని వస్తున్నాడు. శాస్త్ర సాంకేతిక వాణిజ్య రంగాల్లో పురోగతి సాధించడం కోసం వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేసేటువంటి పరిస్థితి. మరొకవైపు మనం చూసాం, నెదర్లాండ్లో స్వయంగా నరేంద్ర మోడీ గారికి ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ విహంగాలు ఏవైతే ఉన్నాయో అవి గాలిలో స్వాగతం పలికినటువంటి తీరు మనందరం కూడా గర్వపడాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశం ముందుకు పోతుంటే వైఎస్ఆర్సీపీ మౌత్ పీసులాగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు అవాకులు చవాకులు పేలడం ఏదైతే ఉందో
అది బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొందరు లేకపోతే వైఎస్ఆర్సీపీ మౌత్ పీసుల్లాగా ఉన్నటువంటి కమ్యూనిస్టు సోదరులు మాట్లాడుతున్నారు పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయి అని చెప్పి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కేంద్ర కార్యవర్గ సభ్యురాలు డి రమాదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని నిరంతరం పెంచుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలపై డబుల్ బాధుడు బాదుతుందని విమర్శించారు. మంగళవారం ఎంబీవీకే భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ పొరుగున ఉన్న యానాం, తెలంగాణ కంటే మన రాష్ట్రంలోనే పన్నుల భారం ఎక్కువగా ఉందని, పెట్రోల్ ధరలో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయని చెప్పారు. నిత్యావసరాలతో పాటు బంగారం ధరలు కూడా సామాన్యులకు అందనంతగా పెరిగాయని అన్నారు. కార్పొరేటర్లకు చౌక లేబర్ ను అందించడానికే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సహిస్తున్నారని, ఇది ఒక విఫల సిద్ధాంతమని చెప్పారు. వెంటనే పెంచిన పన్నుల్ని తగ్గించాలని, జనాభా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నుంచి ఈ ఎన్నికలు అయిపోవడంతో మరలా పాత పద్ధతిలోకి పోయి బాధుడే బాధుడులాగా డబల్ బాధుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ప్రజల మీద భారాలు వేసి 3 రోజుల క్రితం 3 రూపాయల చొప్పున పెంచారు పెట్రోల్, డీజిల్ మీద. మరలా ఇప్పుడు 90 పైసలు పెంచారు. అంతకుముందు గ్యాస్ మీద, కమర్షియల్ గ్యాస్ మీద 1000 రూపాయలు, దాదాపు 1000 రూపాయలు పెంచారు. మామూలు డొమెస్టిక్ దాని మీద 50 రూపాయలు పెంచారు. ఇలా పెంచుకుంటూ గ్యాసు, పెట్రోలు, డీజిల్ వరుస పెట్టి పెంచుకుంటూ పోవటం వల్ల ఇతర ధరలన్నీ, రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి, సాధారణ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. మొత్తం భారం అంతా ప్రజల మీద పడుతూ ఉన్నది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ డబుల్ బాధుడు వేస్తున్నారు జనం మీద. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్, డీజిల్కి వ్యతిరేకంగా ఆటో కార్మికులు, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, లారీ ఓనర్స్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళ ఆందోళనలకు పిలిపించారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలకి సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. అలాగే సాధారణ ప్రజలు, సిపిఎం, వామపక్ష పార్టీలు కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి నిరసనలు వివిధ రూపాలు వ్యక్తం చేశాం. అయినా పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. ఈ పెంపుకి కారణం యుద్ధం అని చెబుతున్నప్పటికీ ఆ యుద్ధం పట్ల మన ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు వైఖరే ప్రధానమైన కారణం. మనం రష్యా దగ్గర, ఇరాన్ దగ్గర ఆయిల్, డీజిల్ కొనకుండా, పెట్రోల్ కొనకుండా అమెరికా కంపెనీల దగ్గర ఎక్కువ రేట్లు పెట్టి కొనటం వల్లనే మనకి దుస్థితి వచ్చింది. ఆర్ఎస్ఎస్ నాయకులు ఓపెన్గా చెప్పారు, అమెరికా మాట విని మేము రష్యా దగ్గర ఆయిల్ కొనటం ఆపేసాము అని. రష్యా మనకు $56 ఇస్తుంటే ఈరోజు $120 పెట్టి అమెరికా కంపెనీల దగ్గర కొంటున్నాం. అంటే మోడీ ప్రభుత్వం యొక్క విధానం వల్లనే, లొంగుబాటు వల్లనే అమెరికాకు లొంగిపోయినందువల్ల ఈ రేటు పెరుగుతుంది. రెండో వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్ కొంటున్నట్లో సగం పన్నుల రూపంలో వేస్తున్నారు. వ్యాట్, ఎక్సైజ్, రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ ఒకటి కాదు. ఒకవైపు రోడ్ డెవలప్మెంట్ కోసం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు, మళ్ళీ పెట్రోల్, డీజిల్, రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ వేస్తారు. ఇది సమ్మతం. వైసీపీ నేత అంబటి రాంబాబు దగ్గర వెకిలితనం, అవహేళన, అపవాదులు మోపే తత్వం తప్ప మరేదీ లేదని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సుబ్రహ్మణ్యం చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ ప్రక్రియ సరైన పద్ధతిలో జరగలేదని, రోడ్డు దాటిన తర్వాత 2 లైన్లు ఒకవైపు, 4 లైన్లు మరోవైపు కలిపి వార్డులు రూపొందించడం సరికాదని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కమిషనర్ సిపి సమక్షంలో సమీక్ష నిర్వహించి సరైన విధి విధానాలతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజా సమస్యల్ని సానుకూలంగా ఆలోచించే బదులు ఎప్పుడు బురద చెల్లే రాజకీయాలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. మోహన్ రెడ్డి మీద విజయం సాధించింది కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాలి. నిజంగా నేరస్తులకి సముచిత స్థానాన్ని కల్పించింది కూటమి ప్రభుత్వం. అదే మన అనంతబాబు, అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఉలిక్కి పడేలాగా చేసిన ఈ కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఎప్పుడు న్యాయం లభిస్తుంది అని చెప్పి యావత్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి మనందరికీ తెలుసు. నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బడుగు బలహీన వర్గాలు, నా సోదర సోదరి మనులు అని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి తప్పుడు హామీలు ఇస్తూ ఈరోజు ఓట్లు తెచ్చుకొని ఆనాడు గెలిచిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం చూసాము. పార్టీ శ్రేణులందరూ కూడా కల్లబొల్లి మాటలు చెప్పి
ఒక మాయ మాటలు మభ్యపెట్టే ధోరణితో అధికారంలోకి రావడం జరిగింది. అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఎటు చూసినా అరాచకం, అల్లకల్లోలం, కరప్షను తప్ప ఇంకెక్కడా కూడా ఇంకా మరి ఏ పరిస్థితి లేని పరిస్థితి మనందరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం. ఈ రాష్ట్రం దాదాపుగా 50 సంవత్సరాల వెనకబాటుకి గురయ్యే విధి విధానంతో పరిపాలన మొత్తం కూడా సాగించడం చూసాం. మరి ఆ క్రమంలోనే నా దళితులు అని చెప్పి ఓటు వేయించుకొని ఈ రోజుకి కూడా నాకు 43% ఓటు పర్సంటేజ్ ఉంది అని చెప్పి గర్విస్తున్న జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎస్సీ ఎస్టీది అని ఆయన గర్వం ఏ స్థాయిలో చేరుకుంది అని అంటే వాళ్ళు ఎక్కడా ఆలోచించే వ్యక్తులు కాదు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు. నేను ఏ కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా వారు నమ్మి నాకు మళ్ళీ రేపు ఓటేస్తారు అనే ఒక ధీమా తప్ప 11 సీట్లకి మిగిల్చారే ప్రజలందరూ కలిసి అనే ఒక ఆలోచన లేని ఒక అవివేకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అదే అంశాన్ని మనం తీసుకుంటే, మనం డ్రైవర్ సుబ్రహ్మణ్యం తీసుకుంటే ఒక దళితుడు, సామాన్య కుటుంబానికి చెందిన ఒక సామాన్య డ్రైవరు. అలాంటిది అతని మీద ఎలాంటి దాష్టికానికి వైసీపీ నాయకులు పాల్పడ్డారో మనందరం చూసాము. అది పాల్పడిందే కాక ఎంతో దర్జాగా గడిచిన వారి పాలనలోనూ, అదేవిధంగా ఆ తర్వాత కూడా కాలంలోనూ ఎంతో హుందాగా ఏ తప్పు చేయని విధి విధానంగా ఈ సమాజంలో మెలిగిన పరిస్థితి, వారి మేకపోతు గాంభీరత్వాన్ని ప్రదర్శించిన పరిస్థితి, వారు ఓటరించే మాటల్ని బెదిరించే తీరుని చూసిన పరిస్థితి, ఇంకా అలాంటి బెదిరింపులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలని, స్థానిక నాయకుల్ని కూడా బెదిరించి వాళ్ళని హత్య చేస్తాము అనే ఒక ధోరణితో, అంతు చూస్తాము అనే ఒక ధోరణితో మాట్లాడిన పరిస్థితి. మరి ఈరోజు ఆ విర్రవీగిన అంశాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందుల్ని విక్రయించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా బంద్ చేపట్టింది. ఈ నేపథ్యంలో నగరంలో తెరిచి ఉన్న మెడికల్ షాపులను అసోసియేషన్ ప్రతినిధులు మూయించారు. ఈ సందర్భంగా మీడియాతో అసోసియేషన్ ప్రతినిధులు మల్లికార్జునరావు మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపుగా 45,000 మెడికల్ షాపులు నిలిచిపోయాయని తెలిపారు. రోగుల అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల షాపులు తెరిపించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. మీకు పర్మిషన్ లేదు, మీకు కొన్నిటికే ఉన్నది అపోలో ఫార్మసీలో, మీ షాపుకి లేదు, మీరు బంద్ చేయాలి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గోడం ఓపెన్ చేయకపోతే మీరా మేమా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు, అంబటి మురళి, వనామ బాలవజ్రబాబు, షేక్ నూరి ఫాతిమా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాయి, మీ హెలికాప్టర్లు ఎక్కడ పండుకున్నారు, గట్టిగా మాట్లాడితే ఆరోగ్యాలు బాగుండవు, ఒక ఎమ్మెల్యేను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని ప్రశ్నించారు. సైలెన్స్ ను మెయింటెన్స్ చేస్తే ప్రశ్నించేవారు ఎవరని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీరేం చేస్తున్నారు, మాపై కేసులు పెడుతున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళి గారు గిట్టుబాటు ధర కావాలి, ఈ మొక్కజొన్న రైతులకి అడగటమే తప్ప ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్, నేను వెళ్ళొచ్చాను ఆ ఊరు, అక్కడ ఉన్నటువంటి కులాలు ప్రాంతాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. మురళి గారు మీరు చేస్తున్న పోరాటం, మాకు ఎంఎస్పీ రైట్ 2,400 రూపాయలు వస్తే మేమందరం కూడా మీ వైపు ఉంటామయ్యా, మాకు పార్టీ లేదు వీట్లేదు అని అంటున్నారు. నాట్ ఓన్లీ కాపుస్, నాట్ ఓన్లీ ఎస్సీస్, రైతు కూలీలు కాదు, అక్కడ ఉన్నటువంటి చౌదరి మిత్రులు కూడా అందరూ ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో వీఆర్ అపీలింగ్ టు ద పీపుల్ ఆఫ్ ది స్టేట్ అండ్ అపీలింగ్ టు ది ఇంటలెక్చువల్స్ ఆఫ్ ది స్టేట్. ఇప్పటికైనా మేధావులు అనుకునే వాళ్ళు బయటికి రండి, ఈ రోజున ప్రజాస్వామిక వాదులు అనుకునే వాళ్ళు బయటికి రండి, మాట్లాడండి. ప్రజాస్వామ్య గొంతుకుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, లేకపోతే మీకు మేము అందరం కలిపి ప్రజల తరపున మాట్లాడటం కోసం yes we have given a representation to the on behalf of కలెక్టర్స్. కలెక్టర్ గారికి ఈ ప్రాబ్లం మొత్తం అర్థం చేసుకున్నాడు. మాకు తెలిసి he is very positive. బట్ కలెక్టర్ కూడా ఒక ఎమ్మెల్యేకి భయపడిపోయి ఏమైనా టైం తీసుకుంటే మాత్రం రైతులు మిమ్మల్ని ఎక్కడ ఊరుకోరని చెప్తున్నాం. బ్యూరోక్రసీ షుడ్ కమ్ ఫార్వర్డ్ నౌ, ముందుకు రావాలి. యూ డూ యువర్ డ్యూటీ, ఆస్క్ యువర్ ఇంటెలిజెన్స్ పీపుల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, టేక్ ద ఒపీనియన్ ఆఫ్ ఐవీ పీపుల్.
ఐబీని కానీ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మీకున్న వాటిని అక్కడ ప్రజలేమనుకుంటున్నారు చూడండి. రియల్లీ వెదర్ దట్ గోడౌన్ ఇస్ బిలాంగ్స్ టు మురళీకృష్ణ గారు నాట్, మీకు ఎంక్వైరీ అయిపోయింది. ఈయన మీద నెపం దోసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్తా తీసుకొచ్చి జెండాలు పెట్టి కాల్ చేస్తే అది గొడవ అయిపోతుందా? దానికి ఏం రికార్డులు ఉండవా? ఈ కలెక్టర్ ఆఫీస్ మొత్తం దాదాపు 200 సంవత్సరాలుగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఉన్నప్పటి నుంచి ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో అప్పటి నుంచి రికార్డులు ఇక్కడ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఈ కూడా రికార్డులు ఉండవా? అక్కడున్న మైడియర్ ఎంఆర్ఓ, అరే బాబు నువ్వెందుకు వచ్చారో నాయన భయపడిపోయేవాడు. నువ్వు అక్కడ ఒక మినీ కలెక్టర్ లాగా ఉండాలి. నువ్వు ఎమ్మెల్యేకి తానా తందాని అనుకుంటే నువ్వేం చేస్తావు? కావాలంటే లీవ్లో వెళ్ళిపో, ఎమ్మెల్యే మిమ్మల్ని లీవ్లో వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపో, మేము కూడా సంతోషపడతాం. ఇంకొక ఎంఆర్ఓ వస్తాడు. యూ పీపుల్ ఎంప్లాయీస్, మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ పీపుల్ ఆర్ గైడెడ్. మీరు రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పనిచేయడానికి ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాత్రమే. యు ఆర్ నాట్ ద స్లేవర్స్ టు ది రూలింగ్ పార్టీ. ఈవెన్ రేపు మేము అధికారంలో ఉన్నా మాకు మీరు స్లేవర్స్ కాదు. రైతులకి అండగా ఉండటానికి, మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు ధర రావడానికి మరి పోరాటం చేస్తుంటే దాన్ని మరి ఎటువైపు అంబటి మురళన్న వైపు తిప్పాలని చెప్పి ఈరోజు మామిడిపల్లి రైతుల మీద వాళ్ళ గూడాన్ని సీజ్ చేసి మరి ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏ ఎజెండా లేదు, ఒకే ఎజెండా. వాళ్ళ ఎమ్మెల్యేలు బాగుపడటం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరినైనా ఇబ్బంది పెడుతుంటే లేకపోతే వాళ్ళ లోకల్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద కేసులు పెడుతుంటే అవన్నీ తెలుసుకోవటం, శబాష్ అంటాం తప్ప వేరే ఒక పని వాళ్ళ టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ లేదు. వీళ్ళు ఒకే ఎజెండా మీద నడుస్తున్నారు. ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ నాయకుల మీదే కేసులు పెట్టడం వరకు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రైతులకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతులకి గిట్టుబాటు ధర తీసుకొని రావాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ పని వాళ్ళని నిర్వర్తించకుండా వాళ్ళకు అండగా ఉన్న నాయకుల మీద, వాళ్ళకు అండగా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఈరోజు కేసులు పెడుతుంది. మరి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ గూడాన్ని సీజ్ చేశారు, మీరు అక్రమంగా సీజ్ చేశారు, ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఒకే ఒక మాట లా అండ్ ఆర్డర్ చేతుల్లో, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల మేము సీజ్ చేశామని చెప్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇరువురు అక్కడ ఏమైనా కొట్లాటలు జరుగుతాయి, లేకపోతే అక్కడ ఘర్షణ జరిగిద్ది అని చెప్పి ఉంటే కదా లా అండ్ ఆర్డర్ ఉండేది. కానీ అక్కడ ఏమీ లేకుండా మీ అంతటా మీరే సృష్టించారు. ఇప్పుడు ప్రతిరోజు కూడా రైతులకు అండగా ఉండటానికి, వాళ్ళని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతి ఒక్క రోజు వస్తుంటే మీరు వాళ్ళని ఆపి మేమేదో శాంతియుతంగా అక్కడ 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన, అత్యుత్తమ మార్కులు సాధించిన పశ్చిమ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దేశ రాజధాని ఢిల్లీ విహార విజ్ఞాన యాత్రకు తీసుకువెళుతున్న బస్సుల్ని జెండా ఊపి ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా కలెక్టర్ సాయి వర్మ, కమిషనర్ మయూర్ అశోక్, ఏపీ ఐడీసీ చైర్మన్ జేగల ప్రభాకర్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, శ్రీ భ్రమర అధినేత రామచంద్రరావు, జనసేన పార్టీ నాయకులు ఆళ్ల హరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని ఎల్వీఆర్ క్లబ్ మరియు శ్రీ భ్రమర సంస్థల అధినేతల సహకారంతో ఢిల్లీ విహార విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లాలని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గల్లా మాధవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రతిభకు ప్రోత్సాహమిస్తూ విద్యార్థుల్ని ఢిల్లీ ట్రిప్ తో సత్కారం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచిన వారికి అభినందన తెలియజేస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఉత్తమ ప్రతిభ కనపరచుటకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఏ లోపం లేకుండా, ఏ నష్టం జరగకుండా మిమ్మల్ని అల్లార ముద్దుగా ఏ రకంగా మామూలుగా పెంచుతారో విద్యలో కూడా ఆ రకమైనటువంటి విద్యా సోపానాన్ని చేసే ప్రభుత్వం, అదేవిధంగా టీచర్స్, అదేవిధంగా తల్లిదండ్రులు ఈ యొక్క పవిత్రమైనటువంటి సంగమం. గంగా యమున సరస్వతులకి ఎంత పవిత్రం ఉంటుందో ఆ 3 నదులు కలిసిన చోట ఆ రకంగా ఈ ముగ్గురు కూడా కలిసి మీలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకొచ్చి మీ సమాజంలో నిజమైన భాగస్వాములుగా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ అత్యున్నతమైనటువంటి గొప్ప సంఘటనకి స్ఫూర్తిదాత అవుతా ఉంది మాధవి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. మీలో స్ఫూర్తిని కలగజేయటమే కాకుండా మీలో ఆ ఉత్సాహాన్ని పెంచే విధంగా ఈ రోజు మిమ్మల్ని విహారయాత్రలు తీసుకెళ్ళటం కాకుండా ఆ విహారయాత్రలతో
ఏ రకమైనటువంటి సందేశాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇతరులకి పంచి పెడతారనేది మీరు ఒక మార్గదర్శులుగా ఇవాళ ట్రెండ్ సెట్టర్స్ గా మీరు కాబోతా ఉన్నారు. ఈ స్కూల్లో మేము వెళ్ళామంటే మీ సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో మీకు 9th క్లాస్ చదువుకున్న వాళ్ళకి, 8th క్లాస్ చదువుకున్న వాళ్ళకి, 7th క్లాస్ చదువుకున్న వాళ్ళకి, 6th క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఈ యొక్క బెంచ్ మార్క్స్ గా కనపడతా ఉంటాయి. వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు, 850 మార్కులు రావటం వల్ల, 850 మార్కులు రావటం వల్ల వాళ్ళు ఇంకో తారీఖు వెళ్ళారు, 890 వచ్చినందుకు వాళ్ళకి ప్రైజ్ వచ్చింది. ఈ రకంగా రకరకాల యొక్క స్ఫూర్తిదాయకాలు ఈ రోజున మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఉన్న చిన్నారులందరినీ కూడా ప్రభావితం చేయడమే కాకుండా ఈనాటి సమాజంలో అసమానతలు లేని సమాజం, అగాధం లేని సమాజం, ఎలాంటి అస్పృశ్యతలు లేని సమాజం, నీనా అనే కులాలు, మతాలు, వర్గాలకి అతీతంగా విద్యను నసంగితే విద్య ద్వారా ఏ రకమైనటువంటి అభివృద్ధినైనా సాధించవచ్చనే ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈరోజు మానసికంగా ఎదగడానికి ఇదంతా కూడా దోహదపడింది అని చెప్పి ఆ రకమైన స్ఫూర్తికి ఎంతో అత్యుత్తమమైన మెరిట్ ని సాధించిన విద్యార్థులందరినీ కూడా ఈ రోజు విహారయాత్రకు తీసుకెళ్తూ ఉన్నాము. విహారయాత్రకి కూడా అందులో మన దేశ రాజధాని అయిన ఢిల్లీకి తీసుకెళ్తూ ఉన్నాము. అది కూడా బై ఎయిర్ తీసుకెళ్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చే ప్రయత్నం, అదే విధంగా మన భావితర భవిష్యత్తు, మన భారతదేశాన్ని రూపకల్పన చేయబోతున్న మన యువతని ఒక స్ఫూర్తిదాయకమైన ప్లేసెస్ కి తీసుకెళ్లాలి అన్న ఒక ఆలోచనతో ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీకి తీసుకెళ్తున్నాము. మరి అక్కడ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్, మహాత్మా గాంధీ ఘాట్, ఇలాగా మన హిస్టారికల్ ప్రదేశాలన్నింటినీ కూడా మన పిల్లలకి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అదే విధంగా కేంద్ర మంత్రి వర్యులు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారి అశేష కృషితో, వారి యొక్క ఆశీర్వాదంతో వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారితో కూడా హైటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన పిల్లలందరూ కూడా మన భారతదేశ ఉప ప్రధాని, మన భారతదేశ ప్రెసిడెంట్ అయిన, వైస్ ప్రెసిడెంట్ అయిన రాధాకృష్ణన్ గారితో కూడా ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. 1350 మంది విద్యార్థులు గుంటూరు పశ్చిమ నుంచి SSC ఎగ్జామ్ రాశారు. అందులో గట్టిగా 50 మందిని నేను విహారయాత్రకు తీసుకువెళ్తాను అని చెప్పాను. కట్ ఆఫ్ మార్క్స్ 550 మార్క్స్ కి పెట్టినప్పుడు 42 మంది దీనికి క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ 42 మందితో పాటు ఒక 5గురు టీచర్స్ ని, అదే విధంగా మా స్టాఫ్ ని తీసుకువెళ్తూ ఉన్నాను. ఇలాగ మొత్తంగా ఒక 55 మంది ఈ రోజు 8:30కి మన గన్నవరం నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియాతో ట్రావెల్ చేయబోతూ ఉన్నాము. చాలా చాలా సంతోషం. రేపటి రోజు మొత్తం కూడా ఢిల్లీలో అన్ని ప్రాంతాలకి పర్యటించబోతూ అతిరథ మహారథులందరినీ కూడా మా పిల్లలకి పరిచయం చేయబోతూ ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. గుంటూరు వెస్ట్ ఈజ్ బెస్ట్ గా తీసుకురావడమే ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా నా చిరు ప్రయత్నం మాత్రమే ఇది. మన భావితర భవిష్యత్తుకి నిజమైన బాధ్యతను అందించే ఒక ప్రయత్నం కూడా ఈ సందర్భంగా ఈ విధంగా చేయాలి అని అనుకుంటున్నాను. దీనికి సహకరించిన పెద్దలందరికీ, మాకు దీనికి స్పాన్సర్స్ చేసిన వారందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకి, టీచర్లకి, మరీ ముఖ్యంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.